వెల్కమ్ టు 100 టీవీ. ట్రంప్ పెద్దన్న నిర్ణయాలు కూడా పెద్దగానే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ప్రతి దేశానికి కూడా కొంచెం గడ్డు పరిస్థితులకి తావిస్తుందంటే ఆ నిర్ణయాలు కొంతవరకు వేస్తాయని చెప్పుకోవాలి. ప్రతి దేశానికి కూడా ఏదో రకంగా ఇరకాటం పెట్టి మా అమెరికా మాత్రమే ఫస్ట్ ఉండాలి, పైన ఉండాలి, ఎవరైనా మేము చెప్పినట్టు వింటూ ఉండాలన్నట్టు ఆ ధోరణిలో ఆయన తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ జగన్ ఉన్నారు. సార్తో మాట్లాడారు. నమస్తే అండి. నమస్తే. సో ట్రంప్ నిర్ణయాల మీద మీరు ఏమంటారు? అమెరికా పెద్దన్న మీరు అన్నట్టు అగ్రరాజ్యం అని పేరుంది, అభివృద్ధి చెందిన దేశంగా పేరు పొందింది. ఏదైతే రవి అస్తమించిన సామ్రాజ్యం అనుకుంటూ గొప్పలు పోయారో బ్రిటిష్ వాళ్ళు, ఈరోజు వాళ్ళని వాళ్ళు పరిపాలించుకునే స్థితిలో ఉన్నారు. బట్ అదే అమెరికాని బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలించారు. అయితే అమెరికా ఆ పెద్దన్న పదవిని కాపాడుకోవడానికి, అగ్రరాజ్యంగా ఎప్పటికీ ఉండడానికి రకరకాల కుయుక్తులు, రకరకాల పన్నాగాలు, రకరకాల గేమ్స్ ఆడుతూనే ఉంటుంది. దీనికి సంబంధించి ఒకసారి ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక పుస్తకం చదివినట్టు గుర్తు, దళారీ వ్యవస్థ అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం సారాంశం ఏముంటుందంటే, ఎక్కడ ఏ స్వతంత్ర దేశమైన అభివృద్ధి చెందుతుంది, బాగుపడుతుందని కనిపిస్తే అక్కడ వెంటనే అమెరికా లాంటి దేశం వెళ్ళి జెండా పోతుందంట. పాతి వాళ్ళ అంతర్కలాలి మొత్తానికి ఆ దేశం ఎప్పుడు వాళ్ళ చెప్పు చేతిలో ఉండాలని చూస్తుంది. అయితే నిన్న ట్రంప్ ఏదైతే రెండోసారి అధ్యక్షుడిగా అయిన తర్వాత ఒక భారీ బహిరంగ సభలో మాట్లాడడం, అదే ఒక వాళ్ళ సమ్మిట్కు మాట్లాడడం జరిగిందో, కొన్ని నర్మగర్భ విషయాలని వెల్లడించారు. అంటే నిజంగానా అని. ఎందుకంటే మన ఎలక్షన్స్ ముందు కూడా నేను మీడియా సమక్షంగా విన్న వార్తలు ఏంటంటే, ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, ఎన్డీఏ కూటమిని పడగొట్టడానికి, ఎన్డీఏ కూటమి రాకుండా చేయడానికి భారతదేశం సరిహద్దు దేశాలన్నీ కూడా చాలా ప్రయత్నం చేస్తుంటాయి. ఎస్పెషల్లీ ఎవరో కాదు, దాయాది దేశం పాకిస్తాన్ కానీ లేదా చైనా కానీ. ఇక్కడ ప్రభుత్వం గట్టిగా, ఎన్డీఏలోని ప్రభుత్వం గట్టిగా ఉంటే వాళ్ళ ఆటలు సాగుగా, వాళ్ళ చొరబాట్లు ఈజీ అవుతాయిగా. ఇంతకుముందు ప్రభుత్వాల్లో అవే కదా జరిగాయి. సో ఇట్లాంటి ప్రభుత్వం ఉంటే మనకి రిస్క్, భారత్ మనకి మొగుడు అయిపోతుంది అనే భయంతో తప్పించాలని చూస్తారు. అలా అనుకుంటుంటాం మనం. సరే, ఇది ఒక గాలివార్తో నిజమైండొచ్చేమో అనుకుంటాం. కానీ అదే విషయాన్ని ప్రపంచ పెద్దన్న అధ్యక్షుడైన ట్రంప్ నిన్న ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. గత జో బైడెన్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది భారత్లో ఉండే అప్పటి ప్రభుత్వాన్ని తప్పించడానికి వేరే పార్టీలతో చేయి కలిపింది, వేరే పార్టీలకి సహకారం కూడా అందించింది అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. పార్టీ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ అంటే అర్థం ఏంటి, అప్పుడు ఏ పార్టీలో ఉంటాయి? మరి బీజేపీ రాకుండా వేరే పార్టీ అధిష్టానాన్ని అధిరోహించాలని చూస్తుందిగా. ఢిల్లీ అధిష్టానాన్ని, అస్థినాన్ని కైవసం చేసుకోవాలనుకుంటుందంటే ఏదై ఉంటుంది? ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలే అవుతాయి. సో బీజేపీ ఓడిపోయేలాగా, వాళ్ళ ఆటలు సాగేలాగా ప్రపంచ పెద్దన్న దేశం లాంటి దేశాలు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయి. అందులో అమెరికా ఎప్పుడూ ముందు ఉంటుంది. ఈవెన్ మొన్న ఉక్రెయిన్, అమెరికా దన్నుతో చెలరైపోయాడు. ఈరోజు ఏమైంది? నష్టపోయింది ఎవడు? ఉక్రెయిన్ నష్టపోయాడు. అమెరికా సపోర్ట్ ఉందని ఎవడు చెలరైపోయినా అమెరికా రెచ్చగొట్టి వదిలేస్తుంది, సైడ్ అయిపోతుంది. ఇడే తుడిచిపెట్టిపోయాడా, అబ్బా మన ఖాతాలో మనకు పోటీకి ఇంకోటి సైడ్ అయిపోయాడరా అని ఫీల్ అవుతారు. టెక్నాలజీ కానీ అక్కడ ఉన్న మనుషులు కానీ చాలా స్ట్రాంగ్ ఉంటారు. కానీ ఏమైంది, ఇప్పుడు మొత్తం బూడిదైపోయింది. సో అట్లాంటి అమెరికా ఇప్పుడు ఒక గడాఫీ అలాగే చేసింది, ఇరాక్ సద్దాం హుస్సేన్ అది అలాగే చేసింది, పాకిస్తాన్ కూడా ఎంత నాశనం అయిపోయేదానికన్నా కూడా ఆలోచనలు. ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చి ఆ అమ్మాయి 10 రూపాయలు వచ్చిన కూల్ అవుతుంది, ఇంకా 10 రూపాయలు ఇచ్చింది అప్పుల్లో పడుతుంది అంటే 100 ఇచ్చేది. ఆ అమ్మాయి కష్టపడక్కల కూర్చొని కుదేలైపోయేలా చేసి 100 కూడా ఇచ్చేలాగా చైనా చేసింది. 100 కూడా ఇచ్చేలాగా. నువ్వు 100 రూపాయలు ఉంది కదా, నువ్వు ఎందుకు తగ్గుతావు? ఇండియా మీదకి లేకు, ఇండియా వెనక మేము ఉన్నాం కదా. వాడు ఇప్పుడు వాడికి తిండికే లేదు పాకిస్తాన్ వాడికి. ఆడికి ఎందుకంటే ఏదో పౌరుషాలు, టెర్రరిస్ట్ అనుకోని అదేనికి ఇదే. ఇప్పుడు తిండికి లేనప్పుడు పౌరుషాలు, ఈ రాయలసీమ ఫ్యాక్షనిజం అవసరం ఆడికి. అట్లా తయారు చేసింది చైనా వాడు. ఈడు కూడా ఈడు లోపాయకారంగా చేస్తున్నాడు, ఆడు బహిర్గతంగా చేస్తున్నాడు చైనా వాడు, అంతే తేడా. సో అట్లాంటి పెద్దన్న ఇచ్చిన స్టేట్మెంట్ చాలా వరకు వాస్తవాలు. అవి తెర వెనుక మాట్లాడుకునేవారు, కానీ అది ఓపెన్గా అధ్యక్షుడి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం. ఇప్పుడు ఆల్రెడీ నిన్నటి నుంచి బీజేపీ ఫుల్ ఫైర్లో ఉంది. ఎవరెవరికి ఎంతో ముట్టాయో నాకు తెలుసు. అంతెందుకండి, రాకెట్రీ ఆయన పేరేంటండి, మలయాళం, ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన.
దానికి కారణం అంటే ఎప్పుడో 70s ఆ రాకెట్ టెక్నాలజీ మనకి రావాల్సిన దాన్ని ప్రపంచ పెద్దన్న గేమ్ ఆడి అక్కడున్న కేరళ రాష్ట్ర అప్పటి డీజీపీకి డబ్బులు ఇచ్చి ఆయనకి అవమానపరిచి ఆయన కూతురికి ముఖానికి పేడ రాయించి ఇంటి మీద రాళ్ళు రువించి ఇతనికి మనుషులతో కొట్టించి ఈడంత మోసం చేశాడు ప్రభుత్వానికి క్రియేట్ చేసేసి అంటే ఆయన సొంతంగా టెక్నాలజీ భారత్ శాటిలైట్ పోలార్ వెహికల్ తయారు చేసేస్తుంది మనకన్నా గొప్ప దేశం అయిపోతుందని కుళ్ళుతో చేశారు. ఇప్పుడు ఆడు రిటైర్ అయిపోయి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయాడట ఆ డీజీపీ అన్నాడు, డీజీపీయో ఎస్పీ స్థాయి వ్యక్తి రాకెటరీ దాని పేరు మర్చిపోయాను, ఫేమస్ సైంటిస్ట్. ఈవెన్ అబ్దుల్ కలాం గారిని ఓ రాష్ట్రపతి అని ఎత్తి పొడిసాం. మరి ఏంటి అట్లాగా ఇట్లాంటి ఎన్నో చేస్తుంది అమెరికా దేశం. అది కాకపోతే ట్రంప్ లాంటి వాళ్ళు అంత ఓపెన్గా చెప్పడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. అంటే ప్రతిదీ భారతదేశం ఎప్పుడు ఎదుగుతుందన్న ఎవడో ఒకడు అంటే మనలో ఒకలే ఎదవలండి. ఇప్పుడు మలేషియా దేన్ని ఒక పెద్ద అని చెప్తుంటే విన్నా, మలేషియా దేశంలో భారతీయులంటే అసలు సీరియస్గా తీసుకోరట, వాళ్ళకి లెక్క చేయరట భారతీయులంటే వేస్ట్గా వెళ్ళాలని. అవునా, నేను ఆశ్చర్యంగా అడిగితే ప్రపంచంలో ప్రతి దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు మహా అయితే 50 ఏళ్ళు పరిపాలించారు, కానీ 150 ఏళ్ళు పరిపాలించిన బ్రిటిష్ దేశం ఏదైనా ఉందంటే అది మీ భారతదేశమేరా. దానికి కారణం మీలో చాలామంది ఎదవలు, చాలామంది తొత్తులుగా పనిచేయడం వల్లే బ్రిటిష్ వాళ్ళు అన్నాలు పరిపాలించగలిగారు. ఎంతోమంది బలిదానాలు, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిన స్వాతంత్రం రాది. మీకు దాని వాల్యూ ఇప్పటికీ మీకు తెలియట్లేదు. ఇప్పుడు ఎప్పటికీ పక్కోళ్ళ కోసం పనిచేస్తున్నారు, మీరు మీకోసం మీరు చేసుకోవట్లేదు అని చెప్పాడు. ఒక విధంగా నేను ఏం మాట్లాడలేపాను. మేరా భారత్ మహాన్ ఐ ఓపెన్డ్ లైన్ అనుకోవచ్చు అన్నారుగా. ఇప్పుడు అంతే సినిమాలో కూడా చూపిస్తారు కదండి, రజనీకాంత్ గారు లింగా సినిమా, ఆయన ఆస్తంతా వదిలేసి ఒక ప్రాజెక్ట్ కడితే ఆ బ్రిటిష్ వాడు కట్టాడని చెప్పి వీడు ఆ బూరో ప్రజలందరూ నమ్మించి ఆ లింగేశ్వర్ని ఊరి నుంచి వెలేసేలా చేసేసి ఎవరు చేసింది? ఎవరు? అల్లూరి సీతారామరాజు గారు కూడా దొరికిపోయేలా చేసింది ఎవరు? చంద్రశేఖర్ ఆజాద్ ఆ చెట్టు చాటున పార్కులో ఉన్నాడని దొరికిపోయేలా చేసింది ఎవరు? జలియన్ వాలాబాగ్లో ఇంత పెద్ద మంది సమైక్య అవుతున్నారు అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? ఇదంతా కూడా మనలో ఒక బ్లాక్ షీప్స్, దేర్ ఆర్ బ్లాక్ షీప్స్ ఉన్నారు. సో అందువల్ల ఇప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే కానీ అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా మనం చెప్పుకోలేకపోతున్నాం. ఇలాంటి మైనస్ల వల్లే. డబ్బు, అదేదో సినిమాలో ప్రభాస్ అంటాడులేండి, మనిషి ఎక్కడో దగ్గర తెగుతాడు, ఒకడు ₹1 కోటి దగ్గర తెగుతాడు, ఒకడు 2 కోట్లు తెగుతాడు, ఒకడు 5 కోట్లు తెగుతాడు, మహా అయితే 10 కోట్ల దగ్గర. బట్ పని అయితే అవుతుందిగా. సిన్సియారిటీ, లాయలిటీ ఇవన్నీ డబ్బు ముందు దిగదుడిపోయాయి. కాబట్టి అవి మనం మాట్లాడుకోవడానికి బాగుంటాయి, కానీ ఎప్పుడు పెద్ద పెద్ద లావాదేవీలండి, పెద్ద పెద్ద. ఇంకా ఇవాళ నేను కొత్త మాట కూడా విన్నాను, ఎవరో జార్జ్ సొరోస్ అని ఎవరో ఉంటారంట, ఆయనకున్న లక్షల కోట్ల ఆస్తి, ఆయన అంబిషన్ ఏంటంటే ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఆయన చెప్పు చేతుల్లో ఉండాలి, ఆయన గ్రిప్లోనే ఉండేలా చూసుకుంటాడట. ఆయన లావాదేవీలు కావచ్చు, వ్యాపార లావాదేవీలు అవ్వచ్చు, అందుకు అమెరికా దేశాన్ని కూడా గ్రిప్లో పెట్టుకున్నంత కెపాసిటీ ఉన్న వ్యక్తి అంట. మనకు ఒకసారి ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రతి రౌడీ షీటర్ వెనక ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, లేదా ఒక రుబాబు చేసేవాడు, ఏదో ఒక పోలీసుడు అని. ఆ రాజకీయ నాయకుడు వెనక ఒక పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఉంటాడు, అది ఎవరికి తెలీదు. ఆడు నడిపించినట్టు ఇవి నడుస్తూ ఉంటాడు. ఫండ్స్ కావాలి, పార్టీ ఫండ్ కావాలి, నియోజకవర్గం ఫండ్స్ కావాలి, ఈ నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఫండ్ కావాలి. అది బిజినెస్ మ్యాన్ యొక్క కెపాసిటీ, దమ్ము.